హలో! హాయ్ అండి. వచ్చేసింది మీ జాను అయితే వచ్చేసింది. ఏంటబ్బా బొమ్మలు పట్టుకొని ఉందనుకుంటున్నారా? ఆగండి, ఆగండి చెప్తాను. హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ సండే అందరికీ. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరం చాలా రోజుల తర్వాత ఈరోజు ఫ్యామిలీతో అయితే లేక్ షాపింగ్ మాల్‌కి వెళ్ళాను. అన్నీ మర్చిపోయి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అబ్బా! ఒక చిన్న పిల్లలా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఉన్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి అన్నీ మర్చిపోయి హ్యాపీగా అయితే ఉన్నాను. ఈ లేక్ షోరూమ్‌లో మన మూసాపేట్ దగ్గరలో ఉంది. మా పిల్లలకు కావాల్సిన బొమ్మలు, అలాగే అందమైన టోపీలు ఎంతో బావున్నాయి. ఇక్కడ ఉంటే బాగా డబ్బులు ఖర్చు పెడతామని చెప్పేసి పిల్లలనైతే ఫస్ట్ ఫ్లోర్‌కి పోయాము. చిన్న పిల్లలకు కావాల్సిన మంచి మంచి చెప్పులు, అలాగే ఎన్నో రకాల కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఈ లేక్ షాపింగ్ మాల్‌లో ఎవరైతే విజిట్ చేయలేదో చూడండబ్బా! కాకపోతే మనకి తిరిగేంత టైము ఉండాలి. అలాగే పిల్లలతో చూసేంత ఓపిక ఉండాలి. పిల్లలున్న వాళ్ళైతే ఒక వాటర్ బాటిల్, స్నాక్సు వాళ్ళు సతాయిస్తున్నప్పుడు మనం బరాయించుకునే ఓపిక ఉంటే ఎంతసేపైనా చూడొచ్చు. అంత ఓపిక ఉండాలి. ఆగండి, ఆగండి. నేను రిచ్ అనుకుంటున్నారా ఏంటి? నేను రిచ్ కాదండి. ఏదో సెకండ్ ఫ్లోరో, థర్డ్ ఫ్లోర్‌కో వెళ్ళాము. అక్కడ మస్తు మస్తు సామాన్లబ్బా! సోఫా సెట్‌లు, ఐస్ క్రీమ్ సెట్టు, చాలా చాలా ఇంకా కింద వేసే ఫ్లోర్ మీద వేసేవి కూడా ఉన్నాయి చాలా. కాకపోతే కాస్ట్ చాలా ఉందబ్బా! కనీసం మనం కొనలేకపోయినా చూసి ఆనందపడాలి కదా! నేనైతే ఈ రిచ్ లైఫ్ అయితే ఎలా ఉంటదా అని ఊహించుకొని నేను అందులో అయితే సెటిల్ అయిపోయానింక. ఎంజాయ్ చేయాలనుకున్నాను. అలా ఎంజాయ్ చేశాను. చూడండి. మీరు కనీసం ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయలేకపోయినా చూసి ఆనందపడండబ్బా! నేనైతే వెళ్లి ఎంజాయ్ చేశాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూసేయండి మీ జానునైతే. ఇక్కడి నుంచి రిచ్ జాను ఎలా ఉంటుందో చూసేయండి. చాలా ఎచ్చులు కొడుతున్నాను కదా! మస్తు ఓవర్ చేస్తుందనుకుంటున్నారు గదా! అలా ఏం లేదబ్బా! కనీసం మనం కొనుక్కోలేని స్థితిలో ఉన్నాము. మనం అవి అక్కడికెళ్ళి తీసుకోలేము. కొనలేనప్పుడు ఏం చేస్తా అక్కడికెళ్ళి ఎంజాయ్ చేయాలి కదా! సో, ఉన్నాయి శుభ్రంగా ఎంజాయ్ చేసినాను. సో, మీరు చూసి ఎంజాయ్ చేయండి. చూడండబ్బా! రిచ్ వాళ్ళు ఇలాగ ఉంటారా అనిపించింది నేనక్కడికెళ్ళాక. మాక్సిమం మనం కొనలేకపోవచ్చు. మన ఇంట్లో ఉండలేకపోవచ్చు. రిచ్ లైఫ్ ఎలా ఉంటుందో అక్కడికెళ్తే మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చబ్బా! నేనైతే అన్ని రకాల బెడ్స్ అసలు మా చిన్నోడు, మా పెద్ద బాబు అయితే మామూలు ఎంజాయ్ చేయలేదు. నేనైతే అన్ని రకాల డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కటి ఇది లేదు, అది లేదనుకుంటా అన్నీ ఉన్నాయక్కడ. ప్రతి ఒక్కటి దాని దగ్గరికెళ్ళాను, ఎంజాయ్ చేశాను, చూశాను. ఉన్న కాసేపైనా ఒక రిచ్ లైఫ్‌నైతే అనుభవించానండి నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది. చాలు ఈ జన్మకి ఇంక ఇది చాలు. కొనలేకపోయినా గూడా నేనైతే అనుభవించానన్న హ్యాపీనెస్ అయితే నాకుంది. ఇంక దాని మీద లోటు నాకు లేదు. వేరే ఫ్లోర్‌కైతే వెళ్ళామబ్బా! అక్కడ కుకింగ్ వేరు. అంటే నాన్ స్టిక్, కుక్కర్స్, జార్స్, ఇంకా మిక్సీలు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా రకాలున్నాయి. కాస్ట్ గూడా ఈవెన్ ఆమ్లెట్ వేసుకునే పెనం కూడా అసలు ఎంత కాస్ట్ ఉందోనబ్బా! 3000, 4000 అలా ఉన్నాయి కాస్టు. మనం ఏం కొనలేమబ్బా! జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే అక్కడికెళ్ళాలి. రిచ్ పర్సన్స్ అయితే తీసుకోగలుగుతారు. నేనైతే ఏమీ కొనలేదు నిజం చెప్తున్నా. పిల్లల వరకు చిన్న బొమ్మలు తీసుకున్నాను. సో, చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. సో, చూడండబ్బా! వేరే ఫ్లోర్‌కైతే వెళ్ళాము. ఇక్కడ అన్ని డిన్నర్ సెట్స్, డైనింగ్ టేబుల్స్, ప్లేట్స్, అలాగే కడాయి, స్టీల్ కడాయి, నాన్ స్టిక్ ఇలాంటి చాలా రకాల చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ అదే చికెను కబాబ్ అట్లా చేసుకునేయి ఉంటాయి గదా! స్టవ్స్ ఇలాంటివి ఎన్నో మోడల్స్ ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయబ్బా! కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. సో, తిరిగే ఓపిక ఉండాలి. అన్నీ చూసి ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళొచ్చు ఇక్కడికి. మిక్సీ, జ్యూసర్స్ చాలా ఇంకా నాకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి అక్కడైతే. చాలా రకాలున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. సో, ఒకసారి వెళ్లి చూడండబ్బా! అన్నీ మర్చిపోయి. ఇక్కడ చూడండోయ్! పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే ఉంది. మేము అక్కడికెళ్ళి ఫోటోస్ దిగాము. చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేశాము. చాలా అంటే చాలా పెద్దగా పెట్టారు క్రిస్మస్ ట్రీ ఇక్కడైతే. సో, మా పిల్లలైతే మధ్యలో ఏమన్నా తిందాం మమ్మీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులేస్తున్నాయి, ఆకలేస్తుందన్నారు. సో, ఫుడ్ కోర్ట్ దగ్గరికైతే వెళ్ళాం కానీ చాలా రష్ ఉంది. అక్కడ ఫుడ్ తీసుకొని తినేంత ఓపిక లేదు. ప్లేస్ కూడా లేదు అక్కడ. చాలా రష్ ఉంది. చాలామంది ఉన్నారు. సో, నేనైతే అక్కడికి